ఇవాళ న్యూస్ మేకర్ బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆయనతో మాట్లాడదాం. నమస్కారం నాని గారు. చెప్పండి, బొత్స బహిష్కృత ఎమ్మెల్యేలో మీరు మీ స్థానం ఎంత? ఆయన బహిష్కరించే స్థితిలో అయితే నేను లేననుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 10-15 రోజుల క్రితం గడిచిన నెల 24వ తారీఖున పార్టీకి అట్లాగే నా వృత్తి పదవికి అన్ని రాజీనామా చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చర్చించి ఆయన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక సంస్థలో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లో లేనటువంటి అది బయటకు వెళ్ళిపోయిన వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాకి ఆ సంస్థ యొక్క అధ్యక్షులకు కానీ లేదా సంస్థ నడిపే వారికి కానీ ఎలా అధికారం ఉంటుందనేది అర్థం కాని సమస్య. ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందంటారా? మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సంఖ్య, ఆ 9 మందిని తీసేస్తే ప్రభుత్వ సంఖ్యాబలం తగ్గిపోతుంది అసెంబ్లీలో. ఏదైతే ఇప్పుడు చెప్పేటువంటి ఈ 9 మంది సంఖ్య ఆయన చెప్పారో పేర్లు చెప్పకుండా కొంతమంది మిత్రులు చెప్పారండి, ఆఫ్ ది రికార్డ్ పేర్లు చెప్పారు, ఆన్ రికార్డ్ అయితే సంఖ్య చెప్పారని చెప్పారు. ఖచ్చితంగా ఈ రోజున్న ఆయన చెప్పినటువంటి సంఖ్య 9 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి చూస్తే ఖచ్చితంగా 148 ఉండాల్సిన సంఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారంలో ఉండడానికి కావలసినటువంటి సంఖ్య లేదు. ఈ రోజున ప్రభుత్వాన్ని కొనసాగించాలా అక్కర్లేదా అనేది దాన్ని బాధ్యత తీసుకోవాల్సింది ప్రతిపక్ష పార్టీ. కాబట్టి మేజర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని కొనసాగించాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు కూడా మొన్నటి వరకు పార్టీ పదవిలోనే కొనసాగారు. అటువంటి కుట్రలు ఆ స్థాయిలో జరుగుతాయంటారా? కుట్రలు అనే దానికంటే కూడా దగ్గర నుంచి అసెంబ్లీ అంటే నేను నా ఉద్యోగం అంతా కూడా అసెంబ్లీ కార్యకలాపాలు, అసెంబ్లీని సజావుగా నడిపించే కార్యక్రమం ఎట్లా అన్నట్టు చూస్తున్నాం కాబట్టి చూశాను, గడిచిన సంవత్సర కాలం చూశాను కాబట్టి టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏకైక లక్ష్యం లేదా ఒకే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ ఎలా నిర్వహించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని రాష్ట్రంలో ముందుకు రాకుండా లేదా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వంలోకి రాకుండా ఎలా ఉండాలి, ఎలా డైల్యూట్ చేయాలనే మీదే మాక్సిమం కలిసి ఆలోచన చేసే పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ హయాంలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం అని హడావుడు చేసేవాడు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు 9 మందిని బహిష్కరించామని సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడే ప్రకటించారు. ఇప్పుడు సంఖ్యాబలం కూడా తగ్గింది. కృష్ణా జిల్లాలో ఆయన గత 12-13 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 2 రోజుల నుంచి ఒక చిన్న కామెంట్ కూడా అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు మాట్లాడలేదు. ఏమనిపిస్తుంది? నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను అంచనా వేసేదైతే ఏ పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టాకి సుముఖంగా ఉండడం అనేది నాకు అంచనా. ఎందుకని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ కూలిపోతే ఎలక్షన్కి వెళ్లే పరిస్థితి లేదంటారా? ఇద్దరికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా లబ్ధి పొందుతాం లేదా, తిరిగి ప్రభుత్వంలోకి వస్తామా లేదా అనే ఆయన మీమాంసలు అంటే ఆయనకి ఎక్కడ కూడా విశ్వాసం కలగట్లేదు. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా రాగలననే విశ్వాసం లేకపోవడం వల్లనే ఇంకొన్నాళ్ళు ఏమన్నా దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లాగే బలహీనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీతో సహకారం అందిస్తూ జగన్మోహన్ రెడ్డిని బయటకు రానివ్వకుండా ఇంకా జైల్లోనే ఎక్కువ కాలం అట్టిపెట్టగలిగితే ఆ పార్టీని కొంచెం పబ్లిక్ లో ఇమేజ్ డౌన్ ఫాల్ చేస్తే తనేమన్నా పికప్ అయ్యి తద్వారా ప్రభుత్వంలోకి రావడానికి ఇంకొంత టైం కావాల్సి వస్తేనే ఆలోచనతోనే ఇంకా దీన్ని ఎన్నికలకి సిద్ధపడే పరిస్థితి లేదని మనకు అర్థమవుతుంది. ఏమనిపిస్తుంది? పల్లెటూరులో వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన క్యాడర్ ఉన్నట్టు అనిపిస్తుంది? ఈ 9 జిల్లాలు కానీ ఆ 4 జిల్లాలు కానీ వాషౌట్ అంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా వాషౌట్ చేసే పరిస్థితులు వాళ్ళ ప్రజలు స్వీప్ చేస్తారు. ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఆ వర్గం ఈ వర్గం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ అంటే రైతు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, అన్ని రకాల అన్ని వర్గాలు కూడా ఒకసారి మన జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి, మన రాష్ట్రం పరిస్థితి మార్చాలి. ఇవ్వాలన్నటువంటి ఈ గందరగోళం, ఈ రాజకీయ అస్థిరత అన్ని పోగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పని వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయంతో ఉన్నారు. ఓటు ఎప్పుడు వస్తుందా లేదా ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ఎదురు చూస్తున్నారు.